సీఎం రేవంత్ ఎప్పుడూ నిజాలు మాట్లాడలేదు అన్నారు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. డీలిమిటేషన్ బిల్ పాస్ అవుతుందని సీఎంకు అర్థమైనట్టుందన్నారు. తనకంటే పెద్ద నేతలను విమర్శించి పైకి రావాలన్నది రేవంత్ ఆలోచన అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కొడంగల్, కామారెడ్డి నుంచి పోటీకి తాను సిద్ధమన్నారు వెంకటరమణారెడ్డి. రేవంత్ కూడా పోటీ చేయాలని, ఓడిన వాళ్లు రాజకీయ సన్యాసం తీసుకోవాలని సవాల్ విసిరారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలెందర్ అందిస్తారు. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, నిన్న సీఎం మాట్లాడుతూ డీలిమిటేషన్ జరుగుతుంది, తప్పకుండా అది మాకు అడ్వాంటేజ్ అవుతుందని సీఎం అంటున్నారు. కానీ సెంట్రల్లో మాత్రం డీలిమిటేషన్ని, మహిళా బిల్లుని కాంగ్రెస్ అక్కడ వ్యతిరేకిస్తుంది, ఇక్కడనేమో వస్తుంది, అది మాకే యూజ్ అవుతుందని అంటున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ ద్వంద్వ వైఖరి? ఇప్పుడు మనము ఒక మాట ఆలోచించాలండి. రేవంత్ రెడ్డి గారి రాజకీయ జీవితము జడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి సీఎం దాకా వచ్చారు కదా. జడ్పీటీసీగా ఎక్కడైతే గెలిచిండో ఆ మండలికి ఏం చేశారో ఒకసారి వెళ్ళి మీరు వెరిఫై చేయొచ్చు. జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ ప్రెసిడెంట్గా ఈయన మాట్లాడిన మాటలు ఏదన్నా ఒకటి నిజముందా? మీరు ఇచ్చిన వాగ్దానాలు కానీ మాట్లాడినాయి కానీ ఏదన్నా ఒకటి నిజముందా? ఆ నిజాలు కానప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఏం చేశారో ప్రజలందరూ అర్థం చేసుకున్నప్పుడు మీరు ఇప్పుడు మాట్లాడిన 117 సీట్లు వస్తాయని మీరు ఎట్లా అంటున్నారు? మహిళా బిల్లుకు వ్యతిరేకించిన సౌత్కు అన్యాయం జరుగుతుంది, నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళని తొక్కేస్తున్నారని మాట్లాడినాం. బిల్లు పాస్ కావద్దని మాట్లాడినాం. మోడీ గారి మీద మాట్లాడినాం. ఇవాళ మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నాం అంటే ఆ బిల్లు పాస్ అవుతుందని మొదలే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కదా. అంటే ఈ మాన్సూన్ సెషన్లో, ఈ వర్షాకాల సమావేశాల్లో ఖచ్చితంగా ఆ బిల్లులు పాస్ అవుతాయి అనేది అర్థమైపోయింది అన్నట్టు రేవంత్ రెడ్డి గారికి. అంటే ఆయన మాట్లాడింది అబద్ధమా నిజమా? సో ఆయన ఏది మాట్లాడినా అబద్ధాల మీదనే వస్తూ వచ్చిండు. నేను తొక్కుకుంటూ ఎదిగినా అని మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నమ్మిన వాళ్ళందరినీ తొక్కుతూనే ఎదిగాడు. ఆయన అరిస్తేనే మనం లీడరు, మన పైవాన్ని తిడితేనే మనకు గుర్తింపు అనే రెండు అంశాల మీద ఎదిగినటువంటి వ్యక్తి. జడ్పీటీసీ అప్పుడు చంద్రబాబు మీద మాట్లాడారు. అయిన తర్వాత కేసీఆర్ మీద మాట్లాడారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయి మధ్యలో రాజశేఖర రెడ్డి గారి మీద మాట్లాడారు. తర్వాత కేసీఆర్ గారి మీద మాట్లాడారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఎవరి మీద మాట్లాడుతున్నారు? మోడీ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఎదుటివాన్ని తిట్టాలి, ఎక్కువ మాటలు మాట్లాడాలి. ఈ రెండైతేనే రాజకీయంగా గుర్తింపు అనే వ్యక్తి. కానీ ఈయనకు సంఖ్యాబలం అంఖ్యబలం ఏం లేదు. జనం ఎవరు నమ్మట్లేదు. 117 సీట్లు కాదు కదా, 17 కాదు కదా, ఆ ఒక్కటి వస్తుందేమో, ఆయన గెలుస్తాడేమో నెక్స్ట్ టైం. అది చూడమనండి, ఛాలెంజ్ అది. నెక్స్ట్ టైం దమ్ముంటే అదే కామారెడ్డి, అదే కొడంగల్, 2 దగ్గరలో పోటీ చేయమనండి. నేను కూడా అదే కొడంగల్, అదే కామారెడ్డిలో చేస్తా. ఎవరు ఓడిపోతే వారు రాజకీయ సన్యాసం తీసుకోవాలి. శ్రీరాముడి దయ, ఆ భగవంతుడి దయ, అందరి దయ, ఆ దేవుళ్ళ దయ ప్రజల మీద ఉంటే ప్రజలు ఖచ్చితంగా ఎవరికి ఓటేయాలనో వారికి ఓటేస్తారు. ప్రజలు నిర్ణయించేటువంటి నిర్ణయాత్మకమైన ఓటు భారతీయ జనతా పార్టీకి పడుతుంది. ఎందుకంటే 2 సార్లు టీఆర్ఎస్కి ఇచ్చారు, మోసం జరిగింది. ఒకసారి కాంగ్రెస్ని గద్దెనెక్కించారు, మోసం జరిగింది. ప్రజల్లో బీజేపీ బలం తప్పకుండా పెరుగుతుంది. ప్రస్తుతం కేంద్ర మంత్రుల పర్యటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఇది కేంద్రానికి అంటే బీజేపీకి ప్రజల్లో ఉన్నటువంటి బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ హరికృష్ణతో ఎలెందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.